అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సచిన్ అండ్ మామ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి టేస్టీ చిక్కుడుకాయ ఫ్రైతో వచ్చాను. ఈ చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకోవడం ఎలాగో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి తయారు చేయడానికి ముందుగా మనం ఒకసారి మా పెరట్లోకి వెళ్దాం. అక్కడ నేను పెట్టుకున్న చిక్కుడు పాదుకున్న కణుపు చిక్కుడుని కట్ చేసుకుంటాను. అలాగే ఇంకా మా పెరట్లో వచ్చిన కూరగాయలు ఏంటో అవి కూడా కోసుకుని మీకు చూపిస్తాను. మా చెట్టు చిక్కుళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయండి. అవి కొంచెం లైట్ పర్పుల్ కలరు ఒకవైపు ఉంటుంది, ఒకవైపు గ్రీన్ ఉంటుంది. చక్కగా గింజలు కూడా వచ్చాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను నేను కోసుకొని ఈ చిక్కుడుకాయలతోటి చిక్కుడుకాయ ఫ్రై చేసి మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఇంకా మా పెరట్లో ఉన్న వేరే కూరగాయలు కూడా మీకు ఇప్పుడు కోసి నేను చూపిస్తాను. ఇప్పుడు వంకాయలు కోస్తున్నానండి. ఈ వంకాయ చెట్లు మాకు లాస్ట్ ఇయర్ చెట్లు. ఈ వంకాయ ఒక్కొక్కటి కూడా 100 గ్రామ్స్ అంత పెద్దగా ఉంటాయి, అయినా కూడా లేతగానే ఉంటాయి. అవి కోసుకుంటున్నాను చూడండి. ఆల్రెడీ నేను గుత్తి వంకాయ కూర వీడియో పెట్టినప్పుడు మా ఈ చెట్లయే వంకాయలు కోసి నేను కర్రీ చేసి పెట్టాను. అలాగే కొన్ని గోరు చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి, అవి కూడా కట్ చేస్తున్నాను. మా మొక్కలన్నీ కూడా పెరటి మొక్కలే, టెర్రస్ గార్డెనింగ్ కాదు. వీటికి కెమికల్ ఎరువులు ఏమి వేయనండి. నేను ఓన్లీ రైస్ వాటర్ మాత్రమే పోస్తాను. అయినా కూడా చాలా హెల్తీగా ఉంటాయి మా మొక్కలు. ఇప్పుడు టమాటా మొక్కలకున్న టమాటాలు కూడా పండాయి, అవి ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి, జ్యూసీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి మా టమాటాలు. ఇవండి మా పెరట్లో మేము పెంచుకున్న కూరగాయలు. ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి వంకాయలు. చూసారా ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతూ ఉన్నాయి కదా. ఎరువులు వేయలేదు, టేస్ట్ చాలా బాగుంటాయి మా కూరగాయలు. ఇవి చిక్కుళ్ళు నేను కట్ చేసినవి, కొన్ని గోరు చిక్కుళ్ళు, అలాగే కొన్ని చెట్టు చిక్కుళ్ళు, ఒక 3 టమాటాలు కోసాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని కడిగేసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, మా చిక్కుడుకాయలో ఉన్న గింజలు రెడ్డిష్గా ఉన్నాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టుకొని ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను మినపప్పు, అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసి త్వరగా వేయించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 7 ఎండుమిరపకాయలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేయకుండానే నేను వీటిని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేయడం అయిపోయింది. కొద్దిగా అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి వాటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మరొకసారి మనం ఇవి చిక్కుడుకాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని దానిలో యాడ్ చేయాలి. ఎందుకంటే ఏమైనా కొంచెం ముదురుకాయలు ఉంటే కూడా అవి ఉడికిపోతాయండి, అందుకని వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఫ్రై చేసి జార్లో తీసుకున్న దినుసుల్లో కొద్దిగా మెంతిపిండి, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు చక్కగా దగ్గరకు అయితేనేయండి. అలాగే దాన్ని ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకుందాం. ఈ మిక్సీ పట్టుకున్న కారపొడిలో నువ్వులు, అలాగే మినపప్పు, వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదండి, అది చక్కటి వాసన వస్తుంది. స్మెల్లే కాదు, అది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇంతేనండి, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ చిక్కుడుకాయ ఫ్రైని వేసుకుందాం.
ఈ చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.